2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో నంబర్ 1 గా నిలిపేందుకు ఏపీ ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు కాసేపట్లో ఆవిష్కరించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు అందరూ రావాలని సీఎం ఆహ్వానించారు. ఈ విజన్ డాక్యుమెంట్ దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు సీఎం. 6 నెలల్లో రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని, ఇందులో అధికారులు, ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ పెరగాలని, ప్రజలకు సత్వర సేవలు అందించాలని సూచించారు. ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, పరిష్కరించలేకపోతే అందుకు కారణం రాయాలని చెప్పారు. వినూత్నంగా పనిచేసి సంపద సృష్టించాలని చంద్రబాబు పేర్కొన్నారు. సూపర్ 6 లో మిగిలిన పథకాలను కూడా అమల్లోకి తెస్తామన్నారు. ప్రజలకు సత్వర మెరుగైన సేవలు అందించేందుకు కలెక్టర్లలో రిసెప్షన్లు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సీఎం చెప్పారు. ఇక నుంచి ప్రతి నెల 1వ తేదీని పేదల సేవా కార్యక్రమానికి, 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకు అంకితం చేయాలన్నారు. మంత్రులైనా, అధికారులైనా పని చేయకపోతే ఇంటికి పంపిస్తామని సీఎం హెచ్చరించారు. కాసేపట్లో విజన్ 2047 ఆంధ్ర డాక్యుమెంట్ రిలీజ్ చేయబోతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయ చంద్రిక, విజన్ 2047 ఏదైతే చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా కూటమి సర్కార్ తీసుకుంది. గతంలో కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో విజన్ 2020ని ఆవిష్కరించి హైదరాబాద్, సికింద్రాబాద్ కు సైబరాబాద్ అనే ఒక నగరాన్ని జోడించడానికి విజన్ 2020 నిర్దేశం చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో పేదరిక నిర్మూలన జరిగి పూర్తి ఆనందకర వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలని విజన్ 2047 ని ఆవిష్కరిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. హెల్తీ, వెల్తీ అండ్ హ్యాపీ, ఈ 3 అంశాలు ప్రధాన సూత్రంగా ఈ విజన్ 2047 ను ఆవిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. నిన్న జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అన్ని జిల్లాలకు కూడా విజన్ డాక్యుమెంట్లు రూపొందించినటువంటి కలెక్టర్లు వాటిని సీఎం కు ప్రజెంట్ చేశారు. ఈ రోజు విజన్ డాక్యుమెంట్ 2047 ను ముఖ్యమంత్రి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రజల సమక్షంలో రాష్ట్రానికి అంకితం ఇవ్వబోతున్నారు. కాబట్టి విజన్ 2047 లో మొత్తం 10 అంశాల ప్రాతిపదికగా ఈ విజన్ ఉండబోతుందని చెబుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా P4 విధానాన్ని ఏదైతే తీసుకొచ్చారో దానికి సంబంధించి, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు తీరు, సూపర్ 6 ఏ విధంగా అమలు చేస్తున్నారు, గడిచిన 6 నెలలుగా ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళింది, ఇక రానున్న కాలంలో కూటమి సర్కార్ ఏ విధంగా ముందుకెళ్లిపోతుంది, విజన్ 2047 నాటికి ప్రపంచంలోనే ఇండియాను అగ్రరాజ్యంగా చేయాలని ప్రధాని భావిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా పూర్తి చేసేందుకు, స్ఫూర్తినిచ్చేందుకు విజన్ 2047 ను రూపొందిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దానిలో భాగంగా ఈ రోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య విజన్ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి స్వయంగా ఆవిష్కరించనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి విజన్ డాక్యుమెంట్ ను జిల్లాల వారీగా కూడా రూపొందిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో కూడా టార్గెట్లను నిర్దేశించుకుని 2047 నాటికి రాష్ట్రాన్ని ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రం చేసేందుకు ఈ డాక్యుమెంట్ ను రూపొందించినట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. థాంక్యూ సత్య.